ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలకు సంబంధించిన రేషన్ మీరు పొందాలంటే తప్పనిసరిగా రేపు రాత్రి 12లోగా మీరు తప్పనిసరిగా ఈ ఒకటనేది మీ యొక్క రేషన్ కార్డులకు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు రేషన్ అనేది వేయరు అని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనము ఆ ఒకటి ఏంటి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల రేషన్ అయితే తీసుకుంటున్నారండి. అయితే ఈ రేషన్ అనేది పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి అనేది రేపు రాత్రిలోగా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఆ రేపు రాత్రిలోకి ఏమేమి చేసుకోవాలంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరిలో ఏంటంటే చాలామంది బోగస్ రేషన్ కార్డులు అనేది ఉన్నాయి. సో దాని ద్వారా ఏంటంటే కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. అయితే ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు ఈకేవైసీ అయితే చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకోకపోతే కనుక వారి యొక్క రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కూడా అయితే వేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో మనకి ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా మనకేంటంటే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా రేపు రోజుగా మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి రేపు రాత్రిలోగా తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ షాపులకు సంబంధించినటువంటి డీలర్ల దగ్గరికి వెళ్ళి మీ యొక్క పేరు ఉందో లేదో లిస్టులో చెక్ చేసుకోండి. పేరు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈకేవైసీకి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యురాలు ఉన్నారో ప్రతి ఒక్కరు వెళ్ళి వేలిముద్రలు అనగా బయోమెట్రిక్ అనేది వేసి సో మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు మే నెలకు సంబంధించినటువంటి రేషన్ అయితే పొందగలరండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.